వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. రాజమహేంద్రవరం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిందేనని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా హెచ్చరించారు. స్థానిక ప్రకాశం నగర కార్తికేయ ఎంక్లేవ్లోని జక్కంపూడి రాజా తన స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పబట్టే వాటిని నమ్మి జనాలు ఓట్లు వేశారని, అందుకే వాటిని అమలు చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. తప్పించుకుంటే మీ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని, అవసరం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల పక్షాన కూటమిని నిలదీసే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొంటూ, అందుకే విద్యార్థుల తరఫున గళమెత్తే కార్యక్రమాలను చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది. ఏ గ్రామాలలో అయితే ప్రభుత్వ భూములు లేవో అక్కడ ప్రైవేట్ ల్యాండ్లని రైతుల్ని సంతృప్తి పరిచి మళ్ళీ బలవంతంగా లాక్కునే ప్రయత్నం కూడా చేయలే. న్యాయమైనటువంటి ధరని వాళ్ళకి ఇచ్చి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఎక్కడో ఊరికి చివరగానో అడవిలోనో లేకపోతే మునిగిపోయేటటువంటి భూమిలో కూడా కాదు, ఎక్కడైతే నివాసయోగ్యంగా ఉంటుందో, ఎక్కడైతే లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుందో ఆ భూముల్ని కొనుగోలు చేసి ఇవాళ 30 లక్షల మంది పైచులకు పేదలకి, ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ల పట్టాలని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇల్లులు మాత్రమే కట్టలే, కాలనీలు ఊర్లకి ఊర్లే కట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం చూస్తే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి మన 26 జిల్లాలలో బహుశా ఒక 13,000 14,000 గ్రామాలు ఉంటాయేమో. ఈవేళ మన ప్రభుత్వంలో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఎన్ని అని చెప్పి చూస్తే 17,000 కాలనీలు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా భూములు ఇచ్చేసి చేతులు చులుపుకునే కార్యక్రమం కూడా చేయలే. ఎక్కడెక్కడైతే ఎర్త్ ఫిల్లింగ్ అవసరమో ఆ ల్యాండ్ లెవెలింగ్ ని చేయడం జరిగింది. అప్రోచ్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నల్ గా గ్రావెల్ రోడ్లు వేసాం. సహజంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్తోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. ఎందుకు అని అంటే, కరెంట్ కావాలి అని అంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి. కట్టుకునేవాడు ఒకటో ఇద్దరో ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టంగానే ఏపీఈపీడీసీఎల్ లేకపోతే కన్సర్న్ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు. వాళ్ళు సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే 2 లక్షలు అవుతుందో 3 లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాన్ని తీసుకెళ్లి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవారు. ఈవేళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ, లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైనటువంటి భూములు కూడా ఉంచడం జరిగింది. అంతేకాకుండా
వెలుగుబంద లేఅవుట్లు మీరు ఒకసారి గమనిస్తే కొత్తగా సబ్స్టేషన్ని కూడా ఎక్కడ లో వోల్టేజ్ అనేటువంటి సమస్య రాకూడదు అని చెప్పి సబ్స్టేషన్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుని బయటకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడు, ఈవేళ పేదలకు ఇచ్చేటటువంటి భూములను కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా వాటిని తీర్చిదిద్ది పేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా మగవాళ్ళ పేర్ల మీద ఇస్తే ఎక్కడైనా వాళ్ళలో కొంతమందికి ఏదైనా అలవాట్లుంటే ఆ కారణంగా వాళ్ళు ఏదైనా బానిసలుగా ఉన్నటువంటి కొన్ని అలవాట్ల కారణంగా ఆస్తుల్ని అమ్మేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంటి ఇళ్ళాల పేర్ల మీద కూడా ఆస్తిని ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం చేపడితే ఏం చేశారు ఆవేళ చంద్రబాబు నాయుడు గారు? కోర్టులో కేసులేసి ఇళ్ల పట్టాలని ఇవ్వకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తామని అంటే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు వేళ్ళు అని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. అంటే రాజధానిలో పేదలు ఉండకూడదా? ఒక సామాన్యుడు ఉండకూడదా? ఎందుకు ఆవేళ మీరు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించారనేటువంటిది మీ ఆత్మసాక్షినే అడగాల్సినటువంటి అవసరం. అటువంటిది ఈవేళ మీరు ఆ కుర్చీలో కూర్చునేసరికే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలోని కూడా దాదాపుగా ఈ ఇళ్ల పట్టాల పేరు చెప్పి ప్రైవేట్ భూముల్ని దాదాపుగా 25,000 ఎకరాలు భూమిని కొనుగోలు చేశాం. 11,343 కోట్ల రూపాయలు వెచ్చించి, మరో పక్కన ప్రభుత్వ భూమిని కలుపుకుని మొత్తం దాదాపుగా 71,811 ఎకరాల భూమిని అన్ని రకాలుగాను సంసిద్ధం చేసి పేదలకు ఇల్లు పట్టాలు దాదాపుగా కూడా ఇవ్వడం జరిగింది. బహుశా ప్రభుత్వ విలువను చూస్తే ఈ భూమికి సంబంధించి 31,832 కోట్ల రూపాయలు ఖర్చు మొత్తం ఈ 71,000 ఎకరాల తాలూకు భూమిని చూస్తే ఎక్కడా కూడా కారణాలు ఎత్తుక్కోకుండా, వాటిని ఎగ్గొట్టడానికి కారణాలు ఎత్తుక్కోకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటిది చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కనేమో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూనే మేము ఇస్తా ఉన్నటువంటి ఈవేళకి మేము ఇచ్చినటువంటి పథకాల పేరు చెప్పి దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలని పేదలకు అందిస్తే, మరి ఈవేళ ఏదో అయిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నటువంటి మీరిచ్చినటువంటి అన్ని హామీలని కనుక ఒక్కసారి బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తే బహుశా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుందో కూడా అంచనాకి అందనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా సాధ్యపడేటటువంటివి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆవేళ చెప్పడం జరిగింది. మీరేమన్నారు ఆవేళ? సంపద సృష్టిస్తా అన్నారు. ఎక్కడికి పోయిందా సంపద అంతా అని చెప్పి ఈవేళ అడుగుతా ఉన్నాం. దాదాపుగా 9 నెలలు పూర్తి కావస్తుంది మీరు అధికారంలో ఉండి. ఆవేళ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాకేమి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తిగా సహకారం లేదు. ఈవేళ మీరు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఎందుకు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేకపోతా ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరేదైతే ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి అని చెప్పి దుష్ప్రచారం చేశారు, మీ అంతటి మీరే ఈ మధ్య కాలంలో
అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, అనేక పత్రికా సమావేశాల్లో కావచ్చు, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు కేవలం 4.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. అంటే 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని అన్నప్పుడు మీరిచ్చినటువంటి హామీలు, ఇదే తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి 20,000 కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు, లేక రైతులకి 20,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఆర్థిక సాయం కావచ్చు, ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఏడాదికి సాయం చేస్తానన్నటువంటి మాట కావచ్చు, ఇవన్నీ కూడా 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీల్ని అంతకంటే కూడా గొప్పగా, పెద్దగా, మిన్నగా చేసేటటువంటి అవకాశం మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మీకు ఇవాల్టి అలవాటు కాదు. గత ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం, ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరో పక్కన ఏదైతే మీరు పేదలకి అందరికీ ఇల్లు అని చెప్పి నిన్నట్నే ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు. మనం ఒకసారి గమనిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ పేదవాడికి కూడా ఒక్క అంగుళం అంటే అంగుళం కూడా పేదవాడికి భూములు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి రీతిలో ఆవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తదనంతరం తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి తనయుడిగా పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రని చేశారో అన్ని వర్గాల ప్రజలతోని, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలతోని తను మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఈ ఇల్లు అనేటువంటిది ఉండాలి, అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద గ్రహించినటువంటి నాయకుడిగా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి రీతిలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక హైయెస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఇవాళ సొమ్మొకటిది షోకొకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు, అదేదో మీరు చేస్తా ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు బహుశా రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒకసారి తక్కువ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే పాలన పథకం అంటూ ఏదైనా గుర్తొస్తుందా అని చెప్పని చూస్తే ఒక్కటంటే 24 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడు అనేది ఒక్కసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే
ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో అవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు, కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఒక పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపు మాపు ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడా పెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు 20 మందిని కంటారా, 30 మందిని కంటారా, 40 మందిని కంటారో కనండి, ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. తల్లికి వందనం పేరిట. అదేమైందో దేవుడికే ఎరుక. మరో పక్కన 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకి ఆ 20,000 ఇప్పటిదాకా ఇవ్వలేదు సరికదా, మరో పక్కన ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇవాళకి కూడా పూర్తిగా నష్ట పరిహారాన్ని అందించినటువంటి కార్యక్రమం కూడా జరగల. ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరం మొత్తంగా 18,000 రూపాయలు ప్రతి ఆడపడుచుకి కూడా తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకి కూడా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరో పక్కన నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి కార్యక్రమం. ఈ రోజుకి ఏ ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. దావోస్ వెళ్తే అక్కడ అబద్ధాలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఓ వీడియో, నుంచుంటే ఓ వీడియో, లేకపోతే మాట్లాడితే ఒక వీడియో, నడిస్తే ఒక వీడియో తీస్తారు. ఓహో ఆహా అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు ఎల్లో మీడియాలో మనం చూస్తే. వాస్తవ పరిస్థితికి వస్తే మన పక్క రాష్ట్రాల్లోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. మన రాష్ట్రంలో కనీసం అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా మన వైపు కళ్ళెత్తి చూసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయులు లోకేష్ గారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తారు.
ఇక ఏ రకంగా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి దాడులు, ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి క్రైమ్ రేట్ ని చూసి ఏ రకంగా ఏ కంపెనీలైనా కూడా ముందుకు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు అనేటువంటి దానికి అర్థం పట్టేటట్టుగా